లైన్ సెగ్మెంట్. ఓకే, లైన్ సెగ్మెంట్ గురించి చూడండి. లైన్ గురించి చూసారు కదా. ఇప్పుడు లైన్ సెగ్మెంట్ అంటే లైన్ సెగ్మెంట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఏ లైన్. ఈ లైన్లో ఒక పార్టే. ఇప్పుడు సపోజ్ చూడండి, ఇది ఒక లైన్ కదా. ఈ లైన్లో ఏ దగ్గర బి దగ్గర రెండు కట్ చేసి ఇక్కడ తీసుకొచ్చాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? ఇది ఇక్కడ ఏ, ఈ ఎండ్ పాయింట్ అనేది ఏ, ఈ ఎండ్ పాయింట్ అనేది బి. అంటే దీనికి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి. లైన్ సెగ్మెంట్కి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి. లైన్కి ఎండ్ పాయింట్స్ ఉంటాయా? ఉండవు. ఓన్లీ లైన్ సెగ్మెంట్కి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి. 2 ఎండ్ పాయింట్స్. ఓకే, మరి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి అంటే అర్థం ఏంటి? దీనికి ఒక ఫిక్స్డ్ లెంత్ ఉంటుంది. ఒక ఫిక్స్డ్ లెంత్ అనేది ఉంటుంది. ఎందుకు ఫిక్స్డ్ లెంత్ ఉంటుంది? ఏ దగ్గర స్టార్ట్ అయింది, బి దగ్గర ఎండ్ అయింది. మనం స్కేల్ తీసుకొచ్చి జాగ్రత్తగా దీని యొక్క లెంత్ని మనం మెజర్ చేయగలం. సో దీనికి ఒక ఫిక్స్డ్ లెంత్ అనేది ఉంటుంది. మరి దీన్ని ఏ విధంగా డినోట్ చేస్తాము? ఏబి అంటే ఏబీలో ఏంటి? ఎండ్ పాయింట్స్. ఎండ్ పాయింట్స్ కాబట్టి ఈ విధంగా లైన్ సెగ్మెంట్ని ఈ విధంగా డినోట్ చేస్తాం. ఓకే, ఆర్ బిఏ. బిఏ లైన్ సెగ్మెంట్. లైన్ సెగ్మెంట్ అంటే ఏం లేదు, ఒక లైన్ పైన ఒక గీత ఇలా పెడతామన్నమాట. లైన్కి అయితే ఈ విధంగా, లైన్ సెగ్మెంట్కి అయితే ఈ విధంగా డినోట్ చేస్తాం. ఎలాగన్నా డినోట్ చేయొచ్చు, ఎలాగన్నా కూడా డినోట్ చేయొచ్చు. ఓకే, ఇది లైన్ సెగ్మెంట్.